రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అంతా ఫైట్ చేస్తే ఎందుకు కొంచెం పాజిటివ్గా చెప్పరు? ఏం ఫైట్ చేసింది? దాని ముఖం ఫైట్ చేసింది. ఏం ఫైట్ చేసింది చెప్పుర్రి? ఒక ఫోటో వేసి చూపెడతా ఏం ఫైట్ చేసిందో చెప్పుర్రి. వీని అహంకారం ఏందో కూడా చెప్పుర్రి మీరు. ఇగో ఇదేంది? కేటీఆర్ ఆయనే జగదీశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ ఏజ్ ఎంతనే? 49 సంవత్సరాలు. మరి జగదీశ్వర్ రెడ్డి గారి వయసు ఎంత? 68 సంవత్సరాలు. అంటే ఇంచుమించు కేసీఆర్ గారి వయసుతోటి సమానం జగదీశ్వర్ రెడ్డి గారిది. ఏం అహంకారం ఇది కేటీఆర్ది? ఏం అహంకారం? ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి కంటే వయస్సులో కూడా చాలా పెద్దోడు. కేటీఆర్ భుజం మీద ఇట్లనే చేయెత్తే కేటీఆర్ ఊరుకుంటాడా? తెల్లారి వరకు బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి పడేస్తారు. వయస్సులో మర్యాద లేదు, ప్రవర్తనలో మర్యాద లేదు, మాటల్లో కూడా మర్యాద లేదు. ఇది ప్రతిపక్ష నాయకుని కొడుకు లక్షణం. ఇదే నానే సంస్కారం. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? కేటీఆర్కి అప్పుడు ఉద్యమం అంటే తెలుసా? మీరు అనవచ్చు ఏ చనువుతోటి వేసినని. చనువుతోటి ఎట్లెత్తారు? వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఉద్యమంలో ఆయన పాత్ర ఎంత అనేది మర్చిపోయి గింత అహంకారంగా భుజం మీద మోసే వేసి నిలబడ్డాడంటే అసలు కేటీఆర్ ఏమనుకుంటాడు? అంటే నేను కేసీఆర్ కొడుకును కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటాడా? 68 సంవత్సరాల జగదీశ్వర్ రెడ్డి గారిని భుజం మీద మోచ వేసి ఇంత అహంకారపూరితమైన ప్రవర్తనతోటి నిలబడ్డాడంటే కేటీఆర్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలో మీరు చెప్పుర్రి. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి మీద కేటీఆర్ ఇట్లా మోచే ఆనించి నిలబడ్డాడు. అది పోడియం దగ్గర అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారి మీద చేసి నిలబడమే తప్పంటే అసెంబ్లీలో ఈయన ప్రవర్తన ఎట్లున్నా చూడుర్రి. ఇది కళ్ళు కాంపౌండ్ అనుకున్నావా, బార్ షాప్ అనుకున్నావా, పబ్ అనుకున్నావా, బజార్ అనుకున్నావా, ఏంటిది అనుకున్నావా? అది ఏంటిది అనుకున్నావు? ప్రజలను పాలించమని, వాళ్ళ సమస్యలు తీర్చమని, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని పెట్టిన ఒక అద్భుతమైన హౌజ్ అది. దాంట్లో ఇట్లా ప్రవర్తన. రేపు ఇక కేటీఆర్ కొడుకు కూడా వయసుకు వచ్చిండు, 20 సంవత్సరాలు దాటినట్టున్నాయి. రేపు ఈ మన పాడి కౌశిక్ రెడ్డి మీద భుజం మీద కూడా గాపిలగాడు గట్టనే చేయెత్తాడు. ఇక్కడున్న సంజయ్ ఉన్నాడు కదా, ఈ సంజయ్ భుజం మీద కూడా గట్టనే చేయెత్తాడు. రేపు బల్క సుమన్ భుజం మీద కూడా గట్టనే చేయెత్తాడు. ఎందుకంటే ఆయన కొడుకు కూడా 19 సంవత్సరాలు వచ్చినాయి. ఇక అయ్యను చూసి నేర్చుకుంటాడు కదా, ఆయన కూడా గట్టనే చేయెత్తాడు. అప్పుడు బల్క సుమన్ ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు, లేకపోతే మా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు అనేది కూడా చూడాలి. కనీసం మర్యాద. ఇప్పుడు ఎట్లయినా పాపం జగదీశ్వర్ రెడ్డి గారు తీసే తమ్మి అనలేడు. తమ్మి అంటారా? ఇంకా కేటీఆర్ గారు అనాలే వాళ్ళను. ఇంత వయసు ఎంత పెద్దదైనా కేటీఆర్ గారు అనాలి. ఇప్పుడు ఆయనను చూసుకున్న భుజం మించలు చేది తమ్మి అందరు చూస్తాను అంటే కథమే. ఇక అది మనసులో పెట్టుకుంటాడు. కేటీఆర్, నీలో నాయకత్వ లక్షణాలు లేవు. నీ నరాన నీ తనువు మొత్తం అహంకారంతో నిండి ఉన్నది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అది మార్చుకుంటే నాయకుడిగా నువ్వు ప్రజాదరణ పొందుతావు. గిట్లనే నేను బాలీవుడ్ హీరోల లెక్క చేస్తా, నేను టాలీవుడ్ హీరోల లెక్క చేస్తా, నేను నాయకుడిని అనేది మర్చిపోయి ప్రవర్తిస్తా అంటే నిన్ను కూడా ప్రజలు నాయకుడిగా మర్చిపోతారు. అది కొంచెం ఆలోచన చేసుకొని గుర్తెరిగి మంచిగా ప్రవర్తించు. ఇదేనా ఫైటింగ్? ఇప్పటిదాకా నువ్వు అన్నది తమ్ముడు ఈ ఫైటింగేనా? కాబట్టి ఏంది ప్రవర్తన? దీన్ని ఎవరన్నా హర్షిస్తారా ఈ ప్రవర్తన? పోనీ ఇంకెవరన్నా అనుకోవచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం మొదలు నుండి కేసీఆర్ గారితో వెన్నుదన్నుగా నడిచిన జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారి వయసుతో సరిసమానమైన వ్యక్తి ఇప్పుడున్న బీఆర్ఎస్లో. పైగా కేసీఆర్ గారితో
మొదటి నుండి నడిచిన వ్యక్తి వేరే వేరే వాళ్ళు వచ్చి మధ్యలో కలవచ్చు. మరి ఇక దీన్ని ఎట్లా హర్షిస్తారో మీరు చెప్పుర్రు. ఇక ఇది ఫైటింగ్ అని చెప్తాను. ఎవడన్నా కొండందవి బంగారు గానులు పట్టాలి, కానీ వీళ్ళు కొండందవి ఎలుకను పడతాను అసెంబ్లీలో. అసాధ్యమైన దాన్ని అసలు చేయని దాన్ని పట్టుకొని అది చెయ్యి ఇది చెయ్యి అని వరుతాను వీళ్ళు. ప్రజా సమస్యల మీద మాట్లాడితే అయిపోయేది. ఇగో ఇది ఎంత ముద్దుగా నిలబడ్డాడు చూడా. నేను రాజకుమార్ ఉన్నా, మీరంతా బానిసలు, నేనేం చేసినా నడుతుంది అన్నట్టు. ఇప్పుడు చెప్పుర్రి, కేటీఆర్ షెడ ఫైట్ చేసిండు, ఓ చెమటలు గార్చి ఫైట్ చేసిండు అన్నట్టు చెప్పుర్రి. పోడియం దగ్గరికి పోయి అసలు మరుతలేరు. పోడియం దగ్గరికి పోయి పోర్రా అంటే పోతలేరు. ఆడ ఏం బీకడానికి నిలబడరో అర్థమవుతలేదు. ఏం చేయలేరు మీరు ఆడ నిలబడి. జస్ట్ షోప్ టాప్ మీ మీద కొట్లాడినామని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు.